మనకి పరిచయం చేశారు. నేను కొంచెం రిలీఫ్ కోసము చిన్న గేమ్. ఇది పండుగ సమయం, ఒక పండుగ తర్వాత ఒక పండుగ వస్తూనే ఉంది. మన ప్రతి పండుగ వెనక ఒక పౌరాణిక గాథ, ఒక ఐతిహాసిక ఇతివృత్తం ఉండనే ఉంది. మన పురాణాలని, ఇతిహాసాలని ఒక భక్తిభావము, ఆధ్యాత్మికతతో చూడటం ఒక కోణం అయితే, నాకు వ్యక్తిగతంగా అందులో ఉన్న కథాశిల్పం, కథాగమనం, పాత్ర చిత్రీకరణ, ఆ క్రియేటివ్ థింకింగ్, ఆ సృజనాత్మకమైన ఆలోచన, అవి చాలా ఆసక్తి పొందుతాయండి. ఒక సామాన్యురాలుగా నాకు ఆ దృక్పథం నుండి చూస్తే నాకు అవి చాలా ఆసక్తి పొందుతాయి. సో ఆ అంశాలు మన భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో అమోఘం, అత్యద్భుతం, అద్వితీయం. సో ఈరోజు మనము మన పురాణ ఇతిహాస రాజాన్ని ఒక విహంగ వీక్షణ చేద్దాం. అది కూడా ఒక ఆట రూపంలో. దీనికి యాక్చువల్లీ ప్రొజెక్టర్తో వర్క్ అవుతుందండి. అవన్నీ మనం ఇప్పుడు ఇబ్బందులు పడడం ఎందుకు, మన చేతిలో చరవాణి ఉన్నాయి కదా. సో అన్ని చిన్న చిన్న ఫైల్స్ ఏనండి. ఒక ఫైల్ మన గ్రూప్లో, మన లెస్ తెలుగు గ్రూప్ లో ఒక ఇమేజ్ ఫైల్ పంపైంది అనుకోండి. దానికి రిలేటెడ్గా చిన్న ప్రశ్న అన్నమాట. ఇది చిన్నపిల్లల ఆటే, అప్పుడప్పుడు చిన్నపిల్లలం అయిపోతే కూడా బాగుంటుంది అనిపించింది. అందుకని ఆ మధ్య మా అపార్ట్మెంట్స్ లో లేడీస్ గ్రూప్ లో అట్లాగే చాలా చిన్న పిల్లలు ఆడుకునే డిక్షనరీ. సో నేను కాస్త ఒక ఇంచుకు సందేహిస్తూనే పెట్టాను. టపటపటపని అందరూ రెస్పాండ్ అయిపోయారు. దేర్ ఇస్ ఎ చైల్డ్ ఇన్ ఆల్ ఆఫ్ us. సో ఆ చైల్డ్కి చిన్న స్పందన కావాలంటే వెంటనే ప్రతిస్పందించేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మన గ్రూప్లో ఒక చిన్నది పంపాను అనుకోండి. దానికి ఇది ఉదాహరణ చాలా సింపులే, చిన్న ఇవన్నీ కూడా చాలా సింపులే. కాకపోతే మనము ఎంత త్వరగా ఇలా రాగానే అలా చెప్పమని ఎంత త్వరగా రెస్పాండ్ అయ్యే అన్నది వచ్చింది కదండి సార్. మన లెస్ తెలుగు గ్రూప్లో ఒక చిన్న ఇమేజ్. సో ఆ సందర్భం చెప్పండి సార్. అట్లా సో శిష్యులకి విలువించా నేర్పాక ఒకసారి మన పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉన్నాయి కదా సార్, అలాగే అప్పుడు కూడా ఎంత మటుకు నేర్పారో అని మరి తెలియాలి కదా పేరెంట్స్కి కూడా. అలా ఏర్పాటు చేసినప్పుడు ఏ విద్యలోనైనా ఏకాగ్రత ఎంత ముఖ్యమో అన్న విషయాన్ని ఎంత చక్కగా మనం గుర్తుండిపోయేలా. సో అది ఆ క్రియేటివ్ థింకింగ్ చూడండి. ఏకాగ్రత పెట్టు అని ఊరికే ఇది చేసే కంటే ఒక చిన్న దృష్టాంతంతో ద్రోణాచార్యులు వారు ఎంత బాగా ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేశారు. సో ఇలాంటివి చిన్న చిటుకులు అన్నమాట. సో ఈ చిన్న చిటుకుల్ని ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఎంత చటుక్కుని చెప్తారో చూద్దామా. ఇంకొకటి వచ్చిందంటే సో ఇవన్నీ ఉన్న చిన్న చిటుకుల్లో ఇంకా చిన్న చిటుకులు అన్నమాట. ఇంకొక చిన్న చిటుకు అయ్యాక కాస్త నెక్స్ట్ సోపానానికి వెళ్దామా.
సో మన విష్ణు సహస్రనామం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సందర్భంలో నుండి వచ్చిందా? ఎవరికి చెప్తున్నారు అదంతా? సో అలాంటి విషయం అర్థమైపోయింది కదా. యాక్చువల్లీ ప్రొజెక్టర్ ఉంటే టకటకటకమని వర్కౌట్ అయిపోతుంది. బిస్కెట్లు ఉన్నాయండి. సో ఇప్పుడు అసలైన క్విజ్ అన్నమాట. అసలైన క్విజ్కి మన అందరికీ స్వాగతం. వ్యాసునికి వచ్చేసిందండి. నెక్స్ట్ వ్యాసునికి లేఖకుడు. స్టెనోగ్రాఫర్ పాపం. నేను చెప్పేది నువ్వెంత ఫాస్ట్గా రాస్తావో కానీ అర్థం చేసుకునే అలా రాసేయడం కాదు, అర్థం చేసుకునే రాయాలన్న కండిషన్ వ్యాసుల వారు పెట్టారు. మన వారు ఇంత గట్టికులు అర్థం చేసుకునే టక్కగా రాసేస్తున్నారు. మధ్యలో కాలం మొరాయించింది. అప్పుడు ఏం చేశారండి? హస్తం ధరించింది ఏంటో పాశాంకుతరం దేవం ఈ చిత్రంలో మధ్యనున్న మహిళ ఎవరో? చిత్రంలో మధ్యనున్న మహిళ ఎవరో? మండోదరి, ఐ థింక్ సో. అలా దగ్గరికి వస్తున్నారు. ఆ ఊరి వరకు వెళ్ళామా? సీతమ్మ సూర్పణక అయితే ఆమె లింగాన్ని పూజ చేస్తాను. సూర్పణక కాదు మరి సీతమ్మ వాడే కదా. సీతమ్మ ఈమె రావణాసుడి తల్లి. సో ఆ స్పేస్ లో ఉన్నాం కాబట్టి శివుని ఆత్మలింగాన్ని భూమిపై ఉంచిన ప్రదేశం పేరేంటో? సంధ్యావందనం పూర్తి చేసి వస్తాను అంటే నేను 3 సార్లు లోపల నువ్వు రాకపోతే పెట్టేస్తానంట. ఆమెకు పెట్టే, లేకపోతే ఆత్మలింగం ఆయన చేసి పెడితే మరి ఇంకా ఆయన్ని ఆపగలుగుంటే వాళ్ళంటండి ముజ్జగాలు. సో ప్రతి విపరీత ఆలోచనకి ఒక విరుగుడు కనిపెట్టారు మన వాళ్ళు. అష్టవినాయకులు ఉన్న రాష్ట్రం ఏమిటో? మహారాష్ట్ర. అట్లాగే అరుపడే వీడు 6 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం అందరం. కథ బాగా చదివాం, ఆనందించాం. అందులో పేర్లు కూడా ఎంత గుర్తున్నాయో మరి. సమంతోపాఖ్యానంలో సత్రాజిత్తు
సత్రాజిత్ పేరు అందరికీ మనకు తెలుసు. సత్యభామ. వారి తమ్ముడు ఒకరు ఉన్నారు. ఆయనే కథ నడవడానికి ఒక ఎవరండి వచ్చారు? మణి కోసం వెతుకుతుంటే భార్యామణిగా వచ్చారు కదా. జాంబవతి, జాంబవతి. Yes, జాంబవతి. ఇప్పుడు మనకి ఈ యుగంలో రకరకాల వాహనాలు ఉన్నాయి. రాకెట్లు, జెట్లు, బోయింగ్లు, అవి ఇవి ఎన్నో. ఆ కాలంలో ఇంకా ఇంట్రెస్టింగ్ వాహనాలు చిత్రం పుష్పక విమానం. ఎంతమంది ఎక్కినా ఇంకో సీట్ ఖాళీ ఉంటుందండి. నా పక్కన చోటు ఉన్నది ఒక్కరికి అన్న పాటలో గరుడ వాహనం అవన్నీ మనకి సుప్రసిద్ధాలే. ఈ వాహనం ఏమిటో వీరెవరో శనీశ్వరుడు. కాకి ఎలా ఉందటండి? కాకి అంటే శనీశ్వరుడు. కాకంటారా అది? ఇప్పుడే నలుగు మీద చాలా 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 కవితలు జరిగినాయి. అది కాకంటారా? కాదు కాదు, చిలుక అంటారా? చిలుక. చిలుక తత్తడి రౌట ఎందుకు ముందరింత చిలుక తత్తడి రౌట. రామేశ్వరం గారు వచ్చేస్తున్నారు గ్రూప్ లో, చూసుకున్నారా? వాళ్ళు అక్కడ నిద్ర పట్టడం లేదు. సో ఇంటికి ఎవరు అనుకున్నామండి? ఆ వాహనం చిలుక వాహనం ఎవరిదండి? చిలుక వాహనం చిలుక అని ఐడెంటిఫై చేశాం. చక్రవర్తి గారికి లాస్ట్ ఛాన్స్. ఎవ్వరూ చెప్పలేకపోతే అప్పుడు మాత్రమే వారికి ఛాన్స్ ఇస్తారు. రామేశ్వరం గారు పెట్టారు, అన్నప్రాసం నాడే అవకాశం పెట్టేస్తున్నారు. ఏమి చెప్పండి? మన్మధుడు. ఆయన్ని మర్చిపోతే ఎలాగంటే చూస్తే మన్మధుడు లేడు. అంటే నేను బొమ్మలు చూడట్లేదు. అందంగా ఉంటాడు అనుకుంటాం కదా. పూల బాధం కదా. వాహనాలు అయ్యాక మనకి ఎందరో స్పెషల్ సాధులు కూడా ఉన్నారు. సో శల్య సారథ్యం అన్న నాలుగు కూడా వచ్చేసి ఆయన పుణ్యం ఎవరైనా వెనక్కి లాగుతున్నారు అనుకోండి, శల్య సారథ్యం చేయగలుగుతారు. పాదసారి అన్న మా విజయసారి. సూర్య భగవాన్ కాదు అక్కడ కాదు. అన్ని కాళ్ళు రెండు ఉండవు ఆయనకి, కాళ్ళు రెండు ఉండవు. అరుణుడు కూడా అరుణుడు అని కూడా ఆయన అంటారు. ఆయన బేసిక్ గా పేరైతే మీరు చెప్పినట్టు అతన్ని అన్ని ఊరు భంగం గావించాడు కదా యుద్ధంలో. ఉరుగులు అంటే థైస్, వితౌట్ థైస్ రథసారథి, తొడలు లేనివాడు. అనూరు మరి ఎంతకి పుట్టకం లేదు. సో తల్లి
ఇక్కడ భరించలేక చిన్న పాల్గొని ఫిక్స్ అయ్యేటప్పటికి ఇంకా పాపము పూర్తిగా డెవలప్ కాలేదు. సో ఊరు లేవు అనూరు. సో నువ్వు ఇంత తొందరగా పోయావు, నేను ఊరు లేకుండా ఉండాల్సి వచ్చింది. తరువాత వారిని మట్టుకు ఆ పని చేయకు అని తల్లి చెప్పాడు. వెయిట్. సో ఆ తర్వాత వచ్చిన వాడే మన గరుడు. సో అనూరు. పేరు పేరు ప్రతి పేరు కనుక ఒక అర్థం, ఒక జస్టిఫికేషన్ ఆఫ్ ద నామెన్క్లేచర్. చూడండి, ఏదో ఒక పేరు పెట్టేసేయడం కాదు, ఆ పేరు చిన్న పేరు వెనక కూడా ఒక కథ పెట్టారు. అది ఎక్స్ప్లోర్ చేస్తే మనము ఎంత తమాషా, ఎంత ఆయుధం. ఇప్పుడు అన్ని బజూకాలు, పిస్టల్లు, గన్లు, రైఫిల్స్. అప్పుడు కూడా ఆయుధాలు చాలా ఇంట్రెస్టింగ్ గా, ఆయుధాలకి వెనకాల కూడా ఒక్కొక్క కథ. ఈ చిత్రంలో ఉన్న అది రాముల వారు పట్టుకున్నది ఏమిటో మనందరికీ తెలుసు, శివధనుస్సు. మరి దాని పేరు పెట్టేటప్పటికి విరిగిపోయింది. పాపం విరిపేస్తావా అని వచ్చేది ఇంకొక రాముల వారు. అవే లేదు, నాకు విరిపే ఉద్దేశం లేదు, ఎక్కువ పెట్టేటప్పటికే విరిగిపోయింది అయ్యా అన్నాడు వారు. ఎందుకు దాని పేరేంటో ఇది కూడా మనం చక్రవర్తి గారికి వదులుతామా? వద్దు. పినాకపాడు అన్న పేరు కదా, అందుకే మనకు నచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చింది కదా సార్. నెక్స్ట్ సుదర్శన చక్రం మన అందరికీ తెలుసు. ఈటీడీ వారి పుణ్యమా అని సుదర్శనం పేరు వినని వారు ఉంటారు. ఓకే, ఆ దర్శనం కోసమే కదా అక్కడి సుదర్శనం. వారి పేరు కూడా ఎంత బాగా పెట్టారు చూడండి మన ఈటీడీ వారు. ఆ దర్శనాన్ని సుదర్శనం, సుదర్శనం మంచి దర్శనం, రైట్? ఓకే, సుదర్శనాన్ని, నందకాన్ని దర్శించుకున్నాక ఇప్పుడు మనము ఇదేంటో చూద్దాం. ఆయుధాలు రకరకాలుగా తయారు చేయబడతాయి. ఇది ఇంకా స్పెషల్గా తయారు చేయబడిందండి. అదే ఎవరి వెనుకో పాపం ఎంత త్యాగం చేశారండి ఆయన. అదెవరినో చంపడానికి వీరిని చంపేస్తామంటే ఓకే అని చెప్పి సాక్రిఫైస్ అట్లనే ఉంటారు. చిన్నప్పుడు మనం వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరెవ్వరు అన్న ఆట ఆడుకున్నామా లేదా? ఆడుకున్నామా? సో ఇప్పుడు మనం ఈ వీళ్ళ పేర్లు ఏమిటో చూద్దాం. ఉండండి. క్షీరసాగర మదనంలో కఫపు తాడుగా ఉపయుక్తమైన సర్పం మందర పర్వతాన్ని వాసుకి. సో పర్వతము చెదిరిపోకుండా కుదురుగా ఉండేలాగా కింద కుదురు ఎవరంటే ఉన్నారు? అందుకే కుదురు పూర్వం అన్న నాన్నడు మళ్ళా, రైట్? ఇప్పుడు మన అందరికీ కామధేనువు అన్న టర్మ్ సుపరిచితమే. కోరిన కోరికలనెల్లా వసగుతుంది. కామధేనుకి ఇంకొక నామం కూడా ఉందంట. కామధేనుకి ఇంకొక పేరు కూడా ఉందంట. అది కూడా తెలుసుకుంటే ఇంకా మరీ తోడుగా మనం కోరిమని లభించేస్తాయేమో మనకి తెలుసుకుంటాం. సార్ మీరే చెప్పేసేయండి సార్.
చిన్న హింట్. ఒకప్పుడు దూరదర్శన్లో కల్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి ఆ పేరుతో వచ్చేది, రేణుకా సహానే. బాగా రాత్రి వచ్చేది. సురభి. సురభి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు రైట్. సురభి అది అది ఇంకా డైరెక్ట్ హిట్. అందుకే తను నేను అది ఇవ్వలేదు. అది వస్తే తప్పని చెప్పేస్తాను. ఇంకో ప్రశ్న, సార్ రేణుకా సహాయంతో పాటు ఉన్నది ఎవరు? ఇంకో హోస్ట్ అది చెప్పగలిగితే డీడీ వాళ్ళు మీకు సన్మానం చేయాల్సిందే. ఇన్ని సంవత్సరాలైనా మీరు అది గుర్తుపెట్టుకున్నారు. బస్సు వేరు ఈయనక రేణుకా సహాని సిద్ధార్థ కలిసి సురభి ప్రోగ్రామ్ చాలా బాగుండేది. 7 శిరస్సులు గల ఎగిరే గుర్రం అటండి. మన అబ్బాయి హీరోగా గుడ్ ట్రై. ఏమో గుర్రం ఎగరావచ్చు అని ఒక సినిమా కూడా వచ్చింది, సుమంత్ అనుకుంటా. ఏమో గుర్రం ఎగరావచ్చు అని ఒక సినిమా కూడా వచ్చిందండి సుమంత్ తోటి. పేరు చూడండి ఎంత డిఫరెంట్ గా, ఎంత క్విక్గా పెట్టారు. పేరు చూస్తేనే సినిమా చూడాలనిపించేదా? ఎందుకు మన 7 శిరస్సులు గల ఎగిరే గుర్రం పేరేంటమ్మా? వారు చెప్పేస్తారేమోనమ్మా. మరి ఆ సాగర మదనంలో గబగబా ఒకటి పుట్టుకొచ్చాయి కదండి. సో ఎగురుకుంటూ కూడా ఏదో వచ్చింది. ఓకే, వీరెవరో జ్ఞానానందమయం దేవ హయగ్రీవము. ఇప్పుడు చిన్న మెల్క ప్రశ్న, నాట్ వెరీ ఆబ్వియస్, అలాంటి మనందరికీ తెలియని వాడెవరు కాదు. కాకపోతే ఏ మహర్షి జన్మ వృత్తాంతంలో చిలుక ప్రస్తావన ఉంటుంది? ఆ జన్మ వృత్తాంతం సౌనకుడు అంటారా, లేకపోతే వారితో పాటే వారికి కూడా ఆయన పేరే చిలుక, కానీ ఎగ్జాక్ట్ గా ఆ టర్మ్ ఏంటో వ్యాస వాల్మీకి ముని జన పూజిత దసరా వస్తుంది. శుకుడు జన్మ వృత్తాంతం వివిధ రకరకాలుగా ఉంది రకరకాల పురాణాల్లో. కాకపోతే అన్నిట్లో కూడా ఆ చిలుక ప్రస్తావన ఉంటుంది. ఘృతాచి అని ఒక చిలుక, అది ఒక కథ. శివుడు పార్వతితో ఏదో జ్ఞానం చెప్తూ ఉంటే ఒక చిలుక వినేసేయటము. కాకపోతే చివరికి అన్ని కూడా శుకుడు జన్మ వృత్తాంతం. సో ఆ విధంగా శుకుడు పేరు చిలుకతో అసోసియేట్ అయ్యి ఉందన్నమాట. Just couple more. Okay. శుకుడు అయ్యాక వీరెవరో, వీరి ఉమ్మడి పండు, వీరి పేరెవ్వరు? తుంగురుడు సారీ వీరి ముందు ఒక పేరుతో జంట కబుర్లాగా ఇద్దరిని చెప్పుకుంటూ ఉంటాం. నాలుగు తుంగురుడు అని. ఇది ఒక్క
జయ విజయులు సారీ అక్కడ చిన్న అక్షర దోషం ఉంది. జయ విజయులను ఓకే బ్రహ్మ మానసపుత్రులు యా ఓ ఐ డిడ్ కరెక్ట్ ఇనిషియల్ వర్షన్ లో ఉంటుంది, నేను కరెక్ట్ చేశాను, అది కరెక్ట్ గానే ఉంది. జయ విజయులను శపించిన బ్రహ్మదేవుని మానసపుత్రుడు సనక సనందుడు సనకసనందనుడు ఆదుడు అదే అంటే అంతటి అంటారు. ఓకే సనక సనందుడు మిస్టర్ ఆదులట ఎవరు అంటే అలా సార్ నేను చెప్పేసాను సార్. తెలియదు. సనాతనుడు సనత్ కుమార్ పర్వాలేదు 50% we got it. Yeah. మిగతా 50% ఆదులు అన్న దాంట్లో పర్వాలేదు. విష్ణు దర్శనానికి వస్తే ఈ నలుగురును పాపం జై విజయులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి, వాళ్ళని అనడానికి లేదు. ఇప్పుడు అది రెస్టింగ్ టైం వెళ్ళొద్దన్నారు. అట్లా చేస్తారా వైద్యం 3 జన్మలు ఇస్తాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కాదు కుంభకర్ణుడు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు శశిపాలుడు, దండవక్రుడు. శశిపాలుడు దాంట్లో పాపం అంటండి మంత్రపాడితో పుట్టాడంటే ఆ కాలంలో మంచి డెంటిస్టులు లేదేమో. ఇప్పుడు ఎట్లా కష్టమంకర్లతో పుట్టినా సరే అద్భుతమైన స్మైల్ క్రియేట్ చేసేస్తున్నారు కదా డెంటిస్టులు. పాపము ఆ దండవక్రుడు ఆ పేరుతోటి అలా మూడిపోయాడు. ఫైనలీ భక్తి పారవస్యంలో దేవునికి అరటి పండ్లు అర్పించే బదులు అరటి తొక్కలు అర్పించే అది భక్తి పారవస్యం. భక్తి పారవస్యంతో మన పురాణ ఇతిహాసాల యాత్ర చేసేవారితో మరి నాలాంటి వారు వెరీ గ్రౌండ్ టు వర్క్ మహాన్ భావులు, నాలాంటి మామూలు భావులు అందులో ఉన్న స్టోరీ టెలింగ్ జీనియస్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తుంది. రైట్, సో మనందరము ఇంకా మన కథలన్నీ ఎక్స్ప్లోర్ చేసి అందులో ఆనందం పొందుదామా?